హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి ఇలా అడవిలో వెలిసినటువంటి శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి రావడం జరిగింది. ఈ అద్భుతమైన ఆలయాన్ని మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన అత్యంత శక్తివంతమైన స్వయంభూ క్షేత్రంలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఒకటి. రాతి గుహలో వెలిసినటువంటి అమ్మవారిని గిరిజనులు కొలుస్తారు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడ నివసించారని, రాక్షసులను సంహరించి గృహలో అమ్మవారు వెలిసారని ప్రతీది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రంలో అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా కొండలలో గుబ్బల మంగమ్మగా వెలిసారు. గుబ్బల మంగమ్మ అంటే ఇక్కడ విగ్రహ రూపంలో కాకుండా బుడిపిల్లగా ఆకారంలో స్వయంభూగా వెలిసారు. అందుకే ఈమెని గుబ్బల మంగమ్మ అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఇక్కడ సంచరించేవారని చెబుతారు. 30 ఏళ్ల క్రితం వరకు కూడా అడవిలో ఉన్న ఈ ఆలయం వెలుగులోకి రాలేదు. స్థానిక గిరిజనులు, వేటగాళ్లు ఈ గృహను కనుగొన్నారు. పూర్వం రాక్షసుల సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ కొలువయ్యారని, ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నారని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయం కొండ గృహలో ఉంటుంది. చుట్టూ అందమైన దట్టమైన అటవీ ప్రాంతం, ప్రకాశవంతమైన సెలయేరులు, జలపాతాలు ఉంటాయి. ఇక్కడ పూజారులు ఉండరు. భక్తులు స్వయంగా అమ్మవారిని పూజలు చేసుకోవడం ఇక్కడ గుడి యొక్క ప్రత్యేకత. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తారు. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో బుట్టాయిగూడెం మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఈ గుహలోని అమ్మవారి దర్శనం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రోగాలు నయమవుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ. చుట్టూ ఎత్తైన కొండలు, కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్లు, సవ్వడుల నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువైన అమ్మవారు భక్తుల చేత పూజలందుకుంటారు. బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న మంగమ్మ గుడి ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా పర్యాటకులను అందరినీ ఆకర్షిస్తుంది. గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటుంది. మంగమ్మ భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చే తల్లిగా రూపొందించబడింది. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తమ మొక్కులను తీర్చుకుంటారు. గుబ్బల మంగమ్మ గురించి ఎన్నో స్థల పురాణాలు ఉన్నాయి. త్రేతాయుగంలో వెలిసినట్టుగా చెబుతారు. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రమైన దాటికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గృహ కూలిపోయిందట. అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపచేశారు. ఈ ప్రాంతంలో అవతరించాలని కోరారు. సెలయేళ్ల మధ్య గుబ్బలుగా ఉన్న గృహలో వెలిసి సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయిగూడెం చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు గడలు తెచ్చేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు ముందుకు వేయకపోవడంతో బండిపై ఉన్న వెదురు కలపను దించి కూలీలతో పాటు కృష్ణమూర్తి గారు ఇంటికి వచ్చేశారు. ఆ రాత్రి కృష్ణమూర్తి గారికి మంగమ్మ తల్లి కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో నేను గృహలో వెలిసానని, అతను తనను దర్శించుకోవాలని, అప్పుడు ఆ వెదురును తీసుకెళ్లవచ్చని చెప్పింది. కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రదేశాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంలో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు మంగమ్మ తల్లిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. ఆదివాసుల ఆరాధ్య దైవంగా కొలువున్న గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజలు చేస్తారు. వారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గిరిజనులు పూజలు చేసిన నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తుల రోకళ్ళు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులను విక్రయిస్తూ ఉంటారు.
మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులను కొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మంగమ్మ తల్లి వెలిసిన సమయంలోనే గానుగు చెట్టు ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరు పొందింది. పిల్లలు పుట్టని వాళ్ళు దంపతులు ఈ చెట్టును దర్శించుకుంటే సంతానం కలుగుతుంది. పసుపు కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడతారు. ఇలా చేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పండుతుందని విశ్వాసం. ప్రతి ఆది మంగళ శుక్రవారాల్లో భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్ళే భక్తులకు అటవీ మార్గంలో ప్రయాణంలో ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. కామవరం దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో మరికొంత దూరం వెళ్ళిన తర్వాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇలాంటి ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే